ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలోని కేడీసీసీ బ్యాంకు వద్ద పిఎస్ఎస్ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమానికి కోఆపరేటివ్ ఉద్యోగుల సంఘం నేత అక్కినేని రాజా, సిపిఐ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ మద్దతు ప్రకటించారు। న్యాయమైన తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు। అన్ని శాఖల్లోని ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా రిటైర్మెంట్ను 62 ఏళ్లకు పెంచాలన్నారు। క్రింది స్థాయి ఉద్యోగులను వేధించడం సరైన చర్య కాదన్నారు। తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఆందోళనను కొనసాగిస్తామన్నారు। ఉద్యోగులు గత 2 మాసాలుగా సమస్యల మీద పోరాటం చేస్తున్నారు। వారికి మద్దతుగా ఉన్నాం। వీరు గత 2 మాసాలుగా చేసేటువంటి కార్యక్రమాల్లో వీరు రిటైర్మెంట్ వయో పరిమితి 62 సంవత్సరాలు పెంచమంటున్నారు। ప్రభుత్వ ఉద్యోగులకి 62 సంవత్సరాలు పెంచారు। అదే విధానాన్ని అమలు చేయమని అడుగుతున్నారు। అలాగే జీవో నెంబర్ 36 గత ప్రభుత్వం 1/3/2019లో గత ప్రభుత్వంలోనే చంద్రబాబు గారి నాయకత్వంలోనే జీవో నెంబర్ 36 ఇచ్చారు। ఆ జీవోను అమలు చేయమని అడుగుతున్నారు। అలాగే ఏదైతే రిక్రూట్మెంట్ లేనందువల్ల సహకార సంఘాల్లో 2019 తర్వాత మరి ఉద్యోగులను తీసుకోవడం జరిగింది। వీరి ద్వారానే వాళ్ళ కంప్యూటరైజేషన్ ప్రక్రియ అనేది సాగుతూ ఉంది। కాబట్టి వాళ్ళ ఉద్యోగులను కూడా ఎవరైతే మరి కంప్యూటరైజేషన్ ఇతర కార్యక్రమాలు చేస్తున్నారో ఆ ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించమని అడుగుతున్నారు। గత 2 నెలలుగా పిఎస్సిఎస్ ఉద్యోగస్తులు ఆందోళన చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్టు కూడా లేకుండా పోతుంది। కనీసం శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ చర్చించి న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది। ఈ రోజున పిఎస్సిఎస్ ఉద్యోగస్తుల గొంతమ్మ కోరికలేమో అడగట్లేదు। 2019 నుంచి 24 మధ్యలో అయిన ఉద్యోగస్తులందరినీ రెగ్యులర్ చేయమంటా ఉన్నారు। ఇతర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 62 సంవత్సరాల వయో పరిమితి పెంచమని చెప్పంటా ఉన్నారు। అట్లాగే 2015 ప్రభుత్వం తెచ్చిన 36 జీవోని ఇంప్లిమెంట్ చేయమని చెప్పారు। ఈ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం కర్కశంగా మూర్ఖంగా వ్యవహరిస్తున్న తప్ప ఈ రోజున సమస్యలను సానుకూలంగా పరిష్కరించే ఉద్దేశం లేకుండా పోతుంది। గ్రాడ్యుయేటీ వచ్చి రిటైర్ అయిన తర్వాత గ్రాడ్యుయేటీ చట్ట ప్రకారంగా ఇవ్వండి అని అడిగామే, కానీ మేము ఎక్కడో లేనిది మేము అడగట్లేదు కదా। చట్ట ప్రకారంగా ఇవ్వండి అని అడగడం కూడా అది కూడా తప్పు అంటున్నారు। మరి అవన్నీ చూసి చేయాలని కోరుకుంటున్నాం।